మద్దెల చెరువు సూరి హత్య కేసులో నిందితుడు భానుకిరణ్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. 4 గంటలకు తీర్పు వెలువడనుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, భానుకిరణ్ బెయిల్ పిటిషన్పై ఇరు వర్గాలు ఏమని వాదనలు వినిపించాయి? తీర్పు ఎప్పుడు రావచ్చంటారు? మద్దెల చెరువు సూరి హత్య కేసులో భానుకిరణ్ ప్రధాన నిందితుడు. 2011 జనవరి 3న సూరి హత్య తర్వాత భానుకిరణ్ పరారయ్యాడు. సుమారు 7.5 తర్వాత సిఐడి పోలీసులకు అనూహ్యంగా భానుకిరణ్ చిక్కాడు. అప్పటి నుంచి చెర్లపల్లి జైల్లోనే ఉంటున్నాడు. వివిధ కేసుల నిమిత్తం అతన్ని వివిధ ప్రాంతాలకు కూడా సిఐడి పోలీసులు తీసుకువెళ్లి మళ్లీ చెర్లపల్లి జైలుకే తీసుకువచ్చారు. అప్పటి నుంచి 2-3 సార్లు మాత్రమే అతడు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. ఎందుకంటే బయట సూరి అనుచరులతో కావచ్చు, ఇతర వ్యక్తుల నుంచి అతనికి ముప్పు పొంచి ఉంది కాబట్టి దానికి జైలే సేఫ్ గా ఉంటుందని భావించి అప్పటి నుంచి కూడా 1-2 సార్లు మినహా పెద్దగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకోలేదు. కానీ తాజాగా ఒక 4 రోజుల క్రితం బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న భానుకిరణ్ బెయిల్ పిటిషన్ పైన ఇవాళ వాదనలు జరిగాయి. 2 వైపుల వాదనలు జరిగాయి. తాను 3 ఏళ్లకు పైగా జైల్లో ఉంటున్నాను, ఇప్పటికీ కేసులో ఛార్జ్ షీట్ కూడా దాఖలైంది. తాను మద్దెల చెరువును సూరిని హత్య చేసినట్టుగా ఎక్కడ కూడా సిఐడి పోలీసులు పటిష్టమైనటువంటి ఆధారాలు చూపించలేకపోయారు. తాను బయట ఉంటాను, కేసుకు సంబంధించి సిఐడికి సహకరిస్తాను అనేటువంటి విషయాన్ని భానుకిరణ్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. అలాగే సిఐడి మాత్రం ఇప్పటికే సూరి హత్య తర్వాత 7.5 పాటు అతడు పరారయ్యాడు. ఇంకా కేసుకు సంబంధించి ట్రయల్స్ పూర్తి కాకుండా మళ్లీ బయటికి వస్తే గనక అతడు పరారయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భానుకిరణ్ కు బెయిల్ మంజూరు చేయవద్దు అని సిఐడి తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఈ వాదనలు పూర్తయిన తర్వాత న్యాయస్థానం 4 గంటలకు తీర్పు వెల్లడిస్తానని చెప్పింది. మరి భానుకిరణ్ కు బెయిల్ వస్తుందా లేదా అనే దానికి సంబంధించి 4 గంటలకు తేలిపోతుంది. రైట్ శర్మ, థ్యాంక్ యూ.